హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్లోని ఎక్సైజ్ 3.3లోని సెకండ్ బిట్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఇన్ ఈచ్ కేస్ విత్ ద గివెన్ నెంబర్స్ బిలో నెంబర్స్ యాజ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్ జీరోస్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ ఏంటంటే మనని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అదేవిధంగా ఇచ్చిన నెంబర్స్ అంట సమ్, అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అని చెప్తున్నారు. సో ఫస్ట్ వన్ గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అంటే ఇక్కడ 1/4, అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత అంటే -1. మనని ఏమని ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకు ఫార్ములా ఉంది ఏంటంటే x² - ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో ఇప్పుడు x² - ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అంటే 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత అంటే -1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ 4x² - ఎక్స్ ఎల్సిఎం చేస్తున్నాను, -4/4 ఈక్వల్ టు 0. 4x² - ఎక్స్ -4 ఈక్వల్ టు 0. 4ని రైట్ సైడ్ పంపించేసిన. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సెకండ్ వన్ √2 1/3. సమ్ ఆఫ్ రూట్స్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత అంటే √2 ఆల్ఫా బీటా. ద ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా ఏంటంటే 1/3. సో ఇప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి టు ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే x² - ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో x² - ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అంటే √2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత అంటే 1/3 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 1/3 ఉంది కాబట్టి హోల్ ఎల్సిఎం 1/3 చేస్తున్నా. 3x² - 3 √2x ప్లస్ 1/3 ఈక్వల్ టు 0. 3x² - 3 √2x ప్లస్ 1. 3ని రైట్ సైడ్ పంపించేస్తున్నా. 0 × 3 ఏమైందంటే 0 అవుతుంది. ఓకే, డన్. నెక్స్ట్ ప్రాబ్లం చేస్తున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. 0√5. సో ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత అంటే 0. ద ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా ఎంత అంటే √5. సో ఇప్పుడు మనకు టు ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ ఏంటంటే x² - ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఓకే, x² - ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అంటే 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత అంటే √5 ఈక్వల్ టు 0. x² ప్లస్ √5 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు ఇన్ ఈచ్ కేస్ విత్ ద గివెన్ నెంబర్స్ యాజ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్. అంటే వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఏంటంటే సమ్ అంటే ఆల్ఫా బీటా వాల్యూస్ కాదు, వాళ్ళు ఇచ్చిన ఆల్ఫా బీటా వాల్యూస్ కాదు, ఆల్ఫా ప్లస్ బీటా ఈ రెండింటిని సమ్ చేసి వచ్చిన వాల్యూ వాళ్ళు ఇచ్చిన వాల్యూ, ఆల్ఫా బీటా ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన వాల్యూ ఇది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం. ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఫోర్త్ ప్రాబ్లం 1,1. సమ్ ఆఫ్ రూట్స్ ఎంత అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత అంటే 1. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా ఎంత అంటే 1. సో టు ఫైండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. x² - ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ఎంత అంటే వాల్యూ 1.
ఇంటూ ఎక్స్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత అంటే 1 ఈక్వల్ టు 0 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 పాలినామియల్ ఈక్వేషన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఫిఫ్త్ వన్ -1/4 1/4. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అంటే -1/4. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా ఎంత అంటే 1/4. సో టు ఫైండ్ quadratic polynomial సో ఈక్వేషన్ ఏంటంటే x స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అంటే -1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత అంటే 1/4 ఈక్వల్ టు 0. ఓవరాల్గా ఇప్పుడు 4 ఉంది కాబట్టి ఎల్సిఎం 4 చేసిన 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 4ని రైట్ సైడ్ పంపించేసిన 0 ఇంటూ 4 ఏమవుతుంది అంటే 0. ఓకే, డన్. నెక్స్ట్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం. సిక్స్త్ ప్రాబ్లం ఏంటంటే 4 1. ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అంటే 4, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత అంటే 1. సో టు ఫైండ్ quadratic equation ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫర్దర్ బిట్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.